నమస్తే అండి. మనం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఆడేరు మండలంలో ఉన్నాం. చూసారా ఇది ఏంటంటారు? కాయలు చూడండి, కాయలు గెల ఉంది, గెల ఉన్నది. మిరియాలండి, పెప్పర్ అంటారు. సుగంధ ద్రవ్యాల్లో మనం దగ్గుకి ఆయుర్వేద మెడిసిన్లో మిరియాల పాత్ర మనకి ఎంతో ఉంది, మీకు తెలుసు. దగ్గుకి చాలా క్రాప్కి చాలా పనిచేస్తుంది. ఇది మిరియాలు శిలరవ చెట్లు అండి, నీళ్ళ పెరుగుతాయి, పాదులుగా అల్లుతాయి, తమలపాకుల్లా ఉంటాయి చూడడానికి. దీనికి తెంపు ఇప్పుడు హార్వెస్టింగ్ అయ్యేటప్పుడు ఈ కాయలు ఉంటాయి, గింజలు చూడండి. చూడండి ఇంకా మిరియాలు గెల ఎలా ఉంటుంది. ఇవి పండిన తర్వాత నల్లగా అవుతాయి. వీటిలో ఆరబెట్టిన తర్వాత కేజీ ఎంత అనుకుంటున్నారో? 700 రూపాయలు మిరియాలు. ఇవి నీళ్ళ పెరుగుతాయి స్లేల్లో. ఇంకా శిలరవ ఒక చెట్టు ముందు వేస్తారు మొక్కలో, దానికి పాదు కిందనే మొదలు వేస్తారు. ఇది చెట్టులోంచి వేర్లతో చుచ్చుతుంది శిలరవ ఒక చెట్టుని, అందులోంచి సారాన్ని తీస్తుంది. ఇది సొంతంగా భూమిలోంచే కదా, నేలలోంచి కొంత తీస్తుంది, చెట్టులోంచి కూడా బలాన్ని తీస్తుంది, దానికి కావాల్సిన ఆహారం తయారు చేసుకుంటుంది. ఇది మిరియాలు చూసేదే ఇలాగా వస్తుంది. మిరియాలు ప్రతి సంవత్సరం క్రాపు రైతులు, ట్రైబల్ రైతులు పండిస్తున్నారు. తీసాం ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళి. నా యొక్క వీడియోతో మీకు కొత్త అనుభూతి కలుగుతుందని అనుకుంటున్నాను. మిరియాలు ఎలాగొస్తున్నాయో తెలియదు, మీరు కొట్టు మీద కొనుక్కుంటారో ఎలా వస్తున్నాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ తోటి ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుగుతాం.